మనము మన భారతదేశం కనుక మరి చూసినట్లయితే వేల సంవత్సరాల నుంచి ఇక్కడ కుల వ్యవస్థ, ఆ కుల వ్యవస్థతో ఇవాళ ఏమైపోయిందంటే ప్రజాస్వామ్యం ముసుగులో కులస్వామ్యం నడుస్తూ ఉంది. ఒక భారత రాజ్యాంగం ప్రకారంగా రాజకీయ రంగాలలో ముఖ్యంగా ఎమ్మెల్యే ఎంపీ సీట్లలో షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు ఆనాడు అంబేద్కర్ గారి యొక్క త్యాగము, తర్వాత ఆనాడు జరిగినటువంటి ఉద్యమాలు వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా వచ్చినాయి కాబట్టి ఇవాళ వాళ్ళకు రావాల్సినటువంటి వాటా దక్కుతూ ఉంది. అట్లా అని చెప్పి రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లో ఉన్నదని నేను చెప్పడం లేదు. ఇక బీసీల విషయానికి వస్తే భారత రాజ్యాంగ రచన లోపలనే వీళ్ళకి ఎలాంటి హక్కులు కల్పించలేదు. ఇది ఎందుకంటే 1950 జనవరి 26 నుంచి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆనాడు ఏమైందంటే ఆనాడు ఒకటే ఆర్టికల్ కేవలం 340 మాత్రమే పెట్టిండ్రు. అంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు, ఆనాడు జరిగినటువంటి చర్చలు, మెజారిటీ, అగ్రకులాల పెత్తనము, ఆ పరిస్థితులలో కేవలం ఎస్సీ ఎస్టీ సోదరులకు మాత్రమే ఆ మాత్రం ఫలాలు వచ్చినాయి. మరి వెనుకబడిన తరగతుల విషయానికి వచ్చేవరకే ఆర్టికల్ 340 మాత్రం పెట్టారు. ఇంకా ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే వెనుకబడిన కులాలను కులంగా గుర్తించలేదు. అదొక ప్రమాదకరమైనటువంటి అంశంగా మారింది. సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నాడు. ఎప్పుడైతే క్లాసెస్ అన్నాడో ఈ కులాలకు అస్తిత్వం లేకుండా పోయింది. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఈ వెనుకబడిన కులాలలో కూడా ఆర్థికంగా, విద్యాపరంగా, జనసంఖ్యలో బలంగా ఉన్న కులాలు మాత్రమే దేశవ్యాప్తంగా కూడా వాళ్ళకి రావాల్సినటువంటి విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, రాజకీయ అవకాశాలు కూడా వాళ్ళు పొందగలుగుతున్నారు. ఇదే బీసీ కులాలలో మనం కేంద్ర ఓబీసీ జాబితా చూసినట్లయితే ఇవాళ 2643 కులాలు ఓబీసీ జాబితాలో ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే 130 కులాలు, అది ముస్లిం మైనార్టీలను కనుక పక్కన పెడితే 116 బీసీ కులాలు మన దగ్గర ఉన్నాయి. ఈ 116 కులాలలో 100కు పైగా కులాలు ఇప్పటికీ ఈ ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవిస్తున్నారు. దేశంలో కూడా అదే పరిస్థితి. 2643 కులాలు ఉన్నా కూడా అక్కడ కేవలం దేశవ్యాప్తంగా చూసిన ఒక 100 కులాల కంటే మించలేరు. ఒక 50-60 కులాలు మాత్రమే. ఎందుకంటే విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, ముఖ్యంగా జనసంఖ్య ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళు సమాజంలో రాజకీయ అవకాశాలను పొందగలుగుతున్నారు. మిగతా వాళ్ళు పొందడం లేదు.